తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇవాళ నేరుగా అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. నిన్న ఆయన రాహుల్ గాంధీ భారత్ జోడో ముగింపు సభలో పాల్గొన్నారు. అనంతరం కాసేపటికితమైన ఢిల్లీ చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రేపు పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కసరత్తు చేయబోతుంది. రేపటి సమావేశంలో తెలంగాణ లోక్సభ స్థానాలపై కూడా కసరత్తు పూర్తి అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేందుకు కూడా కసరత్తును అయితే పూర్తి చేస్తున్నారు. 2 జాబితాలను ఇప్పటి వరకు 82 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక 13 లోక్సభ స్థానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల కొంతమంది నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటీవల చేవెళ్ల ఎంపీ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యే దానం సైతం కూడా జాయిన్ అయ్యారు. మరికొంతమంది నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నారు. వారందరూ కూడా పార్టీలో చేరిన తర్వాతకి వీరందరికి సంబంధించిన ఒక అంశంలో క్లారిటీ వచ్చి అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జరగబోయే సమావేశంలో ఏ నేతలు పార్టీలోకి తీసుకుంటారో వారికి ఎట్లా అలొకేట్ చేయాలి, ఎక్కడైతే వారిని అకామిడేట్ చేస్తే బాగుంటుందనే కోణంలో కూడా కాంగ్రెస్ ఆలోచిస్తాం. అందులో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి వచ్చే నాయకులందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఇప్పటికే చేరికల పైన పెద్ద ఎత్తున పిసిసి అధ్యక్షుడు తెలంగాణ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నేతలందరినీ కూడా వరుసగా జాయిన్ చేసుకుంటూ అటు టీఆర్ఎస్ ఇతర నేతలందరినీ కూడా జాయిన్ చేస్తాం. అందులో భాగంగానే ఆయన ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. సాయంత్రానికి పార్టీ ముఖ్య నేతలను కలిసి ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు కావచ్చు, వారిపైన చర్చించి రేపు జరగబోయే సిఇసి సమావేశంలో 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల అంశాలపై పూర్తిగా ఒక కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తుకు సంబంధించి రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం కూడా అభ్యర్థులకు సంబంధించిన అంశంలో దాదాపు మెజార్టీ స్థానాలను కూడా తెలంగాణలో విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు కూడా కొంత అభ్యర్థులు ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఇక పెండింగ్ లో పెద్ద ఎత్తున కొంత తలనొప్పిగా మారిన నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మము భువనగిరి లోక్సభ పరిధిలో ఉన్న అభ్యర్థుల అంశంలో కూడా కొంత కసరత్తు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో కావచ్చు, అటు మల్కాజ్గిరి ఈ విధంగా చేవేళ్ళ మరోవైపు సికింద్రాబాద్ కొన్ని స్థానాలకు సంబంధించిన అంశంలో కూడా క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో ఆయన అధికారిక నివాసానికి చేరుకోబోతున్నారు. అనంతరం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతను కలిసి పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు వివరించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టు సమాచారం అవుతుంది. రేపు జరిగే టీసీ సమావేశం ఎట్టకేలకు తెలంగాణకు సంబంధించిన మొత్తం 13 లోక్సభ స్థానాలపైన కూడా క్లారిటీ తీసుకొచ్చి అభ్యర్థుల ప్రకటన చేసి వెంటనే రాష్ట్రంలో ఎన్నికల వేడిని కూడా పెంచే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చేస్తుంది.